నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వైకాపా 5 ఏళ్ల పాలనలో వ్యవస్థలన్నీ కూలిపోయాయన్న చంద్రబాబు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తామని వెల్లడి. ఎన్డీఏతోనే ప్రయాణమన్న తెలుగుదేశం అధినేత. సాయంత్రం ఢిల్లీలో భాగస్వామ్య పక్షాలతో భేటీ. అంబరాన్ని అంటుతున్న తెదేపా శ్రేణుల సంబరాలు. కొబ్బరికాయలు కొడుతూ మొక్కుల చెల్లింపులు. అనిల్ కుమార్ యాదవ్ కు బుల్లెట్ దింపిన నరసరావుపేట ఓటర్లు. నెల్లూరు నుంచి పల్నాడుకు వచ్చి ఘోర పరాజయం. ప్రధాని మోదీకి ప్రపంచ దేశాధినేతల అభినందనలు. భారత్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్న అమెరికా. కూటమి శ్రేణుల సమిష్టి కృషితోనే అఖండ విజయం సాధించామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. తాము పాలకులం కాదని ప్రజా సేవకులమని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తులు ఉండకూడదో, ఎలాంటి వారు రాకూడదో జగన్ పాలన ఓ కేస్ స్టడీ అని వ్యాఖ్యానించారు. వైకాపా పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందని, రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెడతామని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు. శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. నా సుదీర్ఘమైన రాజకీయ యాత్రలో ఈ 5 సంవత్సరాలు చూసిన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడు చూడలేదు. ఒక రంగం అని కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఏ విధంగా ఇబ్బంది పడ్డాయో, ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనం అన్ని చూసాం. అయితే మా ధ్యేయం ఒకటే, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికోసం ఎన్ని త్యాగాలైనా సరే చేసి మళ్లీ భావి తరాల భవిష్యత్తు కోసం ముందుకు పోవాలని చెప్పి వెళ్ళాం. రాజకీయాల్లో ఒడికిదుడుకులు సాధారణంగా ఉంటాయి. ఎవరు శాశ్వతం కాదు. దేశం శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం, అధికారం అశాశ్వతం. కానీ ఇంత హిస్టారికల్ ఎలక్షన్ నేను ఎప్పుడు చూడలేదు. మేము అన్ని ఎన్నికల కంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది. ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు మాట్లాడే స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛనే కోల్పోవాల్సి వచ్చింది. అదే కాదు, బ్రతికే స్వేచ్ఛ, ఆస్తులు పెట్టుకునే స్వేచ్ఛ, ఇవన్నీ కోల్పోయే పరిస్థితి వచ్చింది. మా ఆలోచన ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. అంతవరకు సాధించగలిగాం. 55.38% ఓట్లు పడ్డాయి. దీంట్లో తెలుగుదేశానికి 45.60% పడ్డాయి. వైసీపీకి 39.37% పడ్డాయి. ప్రజలు ఇచ్చిన తీర్పు మీరు చూస్తే అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనం, ఏదంటే అది చేస్తారనుకుంటే ప్రజలు క్షమించే పరిస్థితులు లేరు. అదే ఈరోజు నిరూపించే పరిస్థితికి వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు చేసింది గుణపాఠం పాలకులకు కాదు, అవినీతి అహంకారంతో ముందుకు పోయి ఎలాంటి ధ్వంసకారులకైనా ఇదే జరుగుతుందని నిరూపించారు ప్రజలు. అదే సమయంలో 5 సంవత్సరాలు మా కార్యకర్తల పడిన ఇబ్బందులు, కంటి నిండా నిద్రపోని పరిస్థితి, మనిషిని హింస పెడుతూ నువ్వు ప్రాణంతో బతకాలంటే జై జగన్ అనమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబుని ప్రాణాలు వదిలిన సందర్భం చంద్రయ్య. ఆ కమిట్మెంటే, ఆ త్యాగాల ఫలితమే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలిగాం. ఇది మాకేదో అధికారం అని మేము అనుకోవడం లేదు, ఒక బాధ్యత. మేము పాలకులమే కాదు, సేవకులం అని చెప్పే నినాదానికి శ్రీకారం చుట్టారు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని పనిచేస్తాం. నేను చాలా స్పష్టంగా సూపర్ 6 ఇచ్చాం. అదే మాదిరిగా ప్రజాగళం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం. ఇవన్నీ కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళాయి. ఒక హోప్ క్రియేట్ అయింది. ఇవన్నిటి ఫలితాలే నిన్న వచ్చాయి. ఒక పక్క తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరడానికి వీలు లేదు, ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ముందుకొచ్చి ఈ యొక్క కూటమికి బీజం వేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఆ తర్వాత బీజేపీ కూడా ఈ కూటమిలో భాగస్వాములయ్యి ముగ్గురం కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా ముగ్గురం కలిసి పనిచేశాం. బేషిజాలు ఎక్కడా లేకుండా ఒక ట్రూ స్పిరిట్తో పనిచేశాం. 175 అసెంబ్లీలు, 25 అసెంబ్లీలు, అన్ని పార్టీలకు సంబంధించిన సీట్లుగా ఎన్డీఏలో భాగస్వాములుగా
ఒక బాధ్యతతో ముందుకు పోయాం. అందుకే ఈ అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించగలిగాం. ఈ 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసం మీరు ఒకసారి చూసిన తర్వాత ఇది ఒక 30 సంవత్సరాలకు ఎంత డ్యామేజ్ చేయాలనో అంత డ్యామేజ్ జరిగింది. వ్యవస్థలు విధ్వంసమయ్యాయి, ఎకానమీ కుప్పగూలిపోయింది. అప్పులైతే ఎంత చేశారో ఇంకా లోతు పోతే తప్ప మనకు తెలియదు. ఎక్కడెక్కడ చేశారో ఏమేం చేశారో తెలియదు. ఎక్కడికక్కడ సహజ సంపద ఇంకా మాకు అడ్డే లేదు, ఎవరైనా అడ్డొస్తే తొలగించుకుంటా పోతామనే ధీమాతో ముందుకు పోయారు. కొంతమంది భయపడి రాలేకపోయారు. మళ్లీ వ్యవస్థలన్నీ కూడా పునరుద్ధరించాల్సిన బాధ్యత ఉంది. మాకు ఒక 4-5 రోజులు ఇవన్నీ చూసిన తర్వాత డెప్త్కి పోయిన తర్వాత మీరు పేపర్లో రాసినట్టు కానీ మేము మాట్లాడినట్టు కానీ ఒక లెవెల్లో ఆగిపోయినాయని నా ఉద్దేశం. మీరు చూశారు ఎంత పవర్ ఛార్జెస్ పెంచారు, 9 సార్లు పెంచారు. ఎందుకు పెంచారో నోబడీ నోస్. దానికి రీజనే లేదు. ఇప్పుడు ఎక్కడుందో దాన్ని ఎత్తుక్కుంటే ఎంత లోతు పోయిందో కూడా తెలియదు. దాన్ని ఏ విధంగా రిపేర్ చేయాలి, ఎంత డబ్బులు తెచ్చారు, ఏ పేరుతో తెచ్చారు, అవన్నీ ఒక వ్యవస్థను కాదు, సంబంధం లేని వ్యవస్థతో డబ్బులు తీసుకొచ్చి సంబంధం లేని డిపార్ట్మెంట్కి ఇచ్చారు. ఇలాంటి చాలా ఉన్నాయి. అల్టిమేట్గా ఇదేదో మేము అధికారం అంటే జుబిలియంట్గా బ్రహ్మాండంగా ఉందనుకోవడానికి కాదు, ఒక బాధ్యతతో మా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో ఈ ప్రజల్ని మళ్ళీ ఒక దారి చూపించే మార్గం మేము చూపిస్తాం. ఇదే అసెంబ్లీలో నాకు, మా కుటుంబానికి, మా మిస్సెస్కి జరిగినటువంటి అవమానానికి నా జీవితంలో ఎప్పుడు బాధపడలా. నా మీద బాంబులతో దాడి చేసినప్పుడు కూడా వీరోచితంగా ఎదుర్కొన్నా. గౌరవ సభలో ఉండడం కరెక్ట్ కాదని అసెంబ్లీలో చెప్పి దానికి కూడా మైక్ ఇవ్వకపోతే చెప్పేసి బయట వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి అనౌన్స్ చేశాను. మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభ చేసి అసెంబ్లీకి ఎంటర్ అవుతానని చెప్పాను. నేను ఏదైతే ఆ రోజు ఒక ప్రతిజ్ఞ చేశానో దాన్ని నిజం చేయడానికి ప్రజలు సహకరించారు. ఎప్పుడూ ప్రజాపక్షానే ఉన్నాం. అలాంటిది జరిగిన తర్వాత ఈరోజు మళ్ళీ ఇదే అసెంబ్లీకి నేను ఏదైతే చెప్పానో అది చేసి వెళ్ళడం అనేది తృప్తి, గౌరవం. ఆ గౌరవాన్ని నిలబెట్టిన ప్రజలను కూడా మనం స్ఫూర్తిగా అభినందిస్తూ మీ రుణం తీర్చుకుంటాం. ఏ విధంగా పనిచేయాలో పనిచేస్తాం. ఈరోజు మా విజయం 3 పార్టీల కార్యకర్తల సమిష్టి కృషి. వారందరినీ అభినందిస్తూ ధన్యవాదాలు. No, don't bother. No, hear me, I say. You are very loud. You want news always. I am also experienced. I have seen so many political changes in this country. We are in NDA. I am going for NDA meeting. In course of time, anything will report to you. Thank you. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు. సినిమాలో చెప్పిన ఈ డైలాగ్నే రాజకీయాల్లో నిజం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అటు వ్యక్తిగతంగా ఇటు పార్టీ పరంగా క్లిష్ట పరిస్థితులు ఎదురైన దశలో కీలక నిర్ణయం తీసుకున్నారు. వైకాపా అరాచక రాజ్యాన్ని కూల్చాలంటే వ్యక్తిగత అజెండాలు, పార్టీల జెండాలు పక్కన పెట్టి కూటమి కట్టాల్సిందేనని పట్టుబట్టారు. వైకాపా ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా, వ్యక్తిగత దూషణలకు దిగినా, కాపు నేతల్లో చీలికలు తేవాలని చూసినా పొత్తు ధర్మానికి నిలబడ్డారు. తప్పదనుకున్నప్పుడు కొన్ని సీట్లు త్యజించారు. హలో ఏపీ, బై బై వైసీపీ అనే నినాదంతో కూటమిని ప్రజాగ్రహానికి ప్రతిరూపంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అంతిమంగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. మార్చి 14 గుంటూరు జిల్లా ఇప్పటంలో జనసేన ఆవిర్భావ సభ. ఓవైపు వెర్రితలలు వేస్తున్న వైకాపా అరాచక రాజకీయాలు, మరోవైపు సీఎం అంటూ దిక్కులు పిక్కటిల్లేలా జన సైనికుల నినాదాలు. జనసేనాని ఏం చెప్తారు, కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు అనే ఉత్కంఠ. ఆ సమయంలో ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట రాష్ట్రంలో కూటమికి నాంది పలికింది. ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనిచ్చే ప్రసక్తే లేదని చెప్పిన మాట అప్పటి వరకు ఉన్న రాజకీయాలను మలుపు తిప్పింది. వైనాట్ 175 అంటూ వైకాపా వేసుకున్న లెక్కల్ని తారుమారు చేసి రాష్ట్రంలో అధికార మార్పిడికి బాటలు వేసింది. పవన్ ప్రకటన చేసినప్పటి నుంచి వైకాపా గంగవెర్రులెత్తింది. విపక్షాలన్నీ ఏకమైతే తమ అధికారం గల్లంతేననే బెంగపడింది. అప్పటి నుంచి పవన్ పై ముప్పేట దాడికి దిగింది. సినిమా ప్రదర్శనలకు ఆంక్షలు, పవన్ పర్యటనలకు అడ్డంకులు,
అడుగు బయట పెట్టనీయకుండా పోలీసుల కాపలాలు, చివరకు అభిమానులకు అభివాదం కూడా చెయ్యొద్దనే వరకు వెళ్లటం, వైకాపాలోని కాపు నాయకులతో రోజూ తిట్టించడం, పావలా కళ్యాణ్ అంటూ హేళన చేయటం నిత్యకృత్యమైంది. చివరకు పవన్ కు తిక్కంటూ నోరు పారేసుకున్నారు. అయితే నా తిక్కకు ఓ లెక్కుందంటూ పవన్ ఎప్పటికప్పుడు వైకాపా నాయకుల విమర్శల్ని గట్టిగానే తిప్పికొడుతూ వచ్చారు. వైకాపా నుంచి ఏపీకి విముక్తి కల్పించాలి అనే యజ్ఞంలో ఇవన్నీ పట్టించుకోకూడదని దీక్ష పూనారు. పార్టీ శ్రేణులను ఆ విధంగానే సమాయత్తం చేస్తూ వచ్చారు. చివరకు చంద్రబాబు అరెస్టు సమయంలో పొత్తుపై ప్రకటన చేశారు. జైల్లో చంద్రబాబును పరామర్శించి బయటకు వచ్చి తెలుగుదేశంతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నట్లు అక్కడే స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే పవన్ ప్రకటన ప్రకారం వైకాపా మినహా మిగతా పార్టీలు ఏకతాటిపైకి రావాలి. పవన్ అప్పటికే భాజపాతో పొత్తులో ఉన్నారు. 2019 ఎన్నికల ముందు తెలుగుదేశంతో తెగదెంపులు చేసుకున్న భాజపా మళ్లీ కూటమి అంటే ఒప్పుకుంటుందా అనే సందేహం. ఆ సమయంలో భాజపా నుంచి పవన్ కు కొన్ని ఇబ్బందులు తప్పలేదు. కానీ జనసేనాని అవేవీ ఆలోచించలేదు. ఏపీలో దోపిడీ రాజ్యం పోవాలంటే తెదేపా, భాజపా, జనసేన చేతులు కలపాల్సిందేనని పట్టుపట్టారు. కూటమి కట్టే వరకు ఒక్కో ఇటుక పేర్చుకుంటూ వెళ్లారు. భాజపా పెద్దలు మొదట్లో అంత ఆసక్తి చూపకపోయినా పొత్తు అవసరాన్ని, జగన్ వల్ల ఏపీకి జరిగిన నష్టాన్ని పవన్ విడమరచి చెప్పుకుంటూ వెళ్లారు. చివరకు మెప్పించారు, పొత్తుకు ఒప్పించారు. పొత్తులో పవన్ ఎక్కడా రాజకీయ స్వార్థం ప్రదర్శించలేదు. పరిణితితో వ్యవహరించారు. జనసేన బలం, గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి పవన్ 40 నుంచి 50 సీట్లు అడుగుతారని అంతా భావించారు. అయితే ఈసారి ఎన్నికల పొత్తుల్లో పంతాల కంటే ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చారు జనసేనాని. అందుకే మొదట్లో 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు సీట్లకు అంగీకరించారు. కూటమిలో భాజపా చేరటం, వారి నుంచి సీట్ల డిమాండ్ పెరిగేసరికి తన కోటాలో త్యాగం చేశారు. 21 అసెంబ్లీ, 2 లోక్సభ సీట్లతో సరిపెట్టుకున్నారు. చివరకు తన సోదరుడు నాగబాబుని అనకాపల్లి లోక్సభ నుంచి పోటీ చేయించాలి అనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. సొంత అన్న సీటునే త్యాగం చేయటం ద్వారా జనసేన నేతలకు పొత్తు అవసరంపై విస్పష్ట సంకేతాలు పంపారు. సీట్లు తీసుకోవడం గొప్ప కాదని, గెలవటం ముఖ్యమని చెప్పారు. ఓడిపోయి వైకాపా నేతలతో మాటలు పడే కన్నా గెలిచి వాళ్ల నోటికి తాళం వేద్దామని జన సైనికుల్ని కార్యోన్ముఖుల్ని చేశారు. పొత్తును విచ్ఛిన్నం చేయాలని వైకాపా తుది వరకు ప్రయత్నించిన పవన్ తాను గీసుకున్న గీత దాటలేదు. వైకాపా నాయకులు పవన్ను అడుగడుగునా చులకన చేసేందుకు యత్నించారు. కూటమి గెలిస్తే పవన్ను ఏమైనా ముఖ్యమంత్రిని చేస్తారా అంటూ తలతిక్క ప్రశ్నలేశారు. ప్యాకేజీ తీసుకుని జనసేనను తాకట్టు పెట్టారంటూ కార్యకర్తల్ని ఉసిగొల్పారు. పవన్ దేనికి ఆదర్లేదు. ఇక లాభం లేదనుకున్న వైకాపా మరోవైపు నుంచి నరుకొచ్చే ప్రయత్నం చేసింది. పవన్ వెంట ఉన్న హరిరామ జోగయ్య వంటి కాపు నేతల్ని ఎగదోసింది. సగం సీట్లు అడగాలంటూ జోగయ్య వంటి వారితో ఒత్తిడి తెప్పించారు. ఇక కాపు ఉద్యమ నేతగా చెప్పుకునే ముద్రగడ పద్మనాభాన్ని వైకాపాలో చేర్చుకుని ఉసిగొల్పారు. పవన్ను ఓడిస్తానని, లేకపోతే తన కులం పేరు మార్చుకుని పద్మనాభరెడ్డిగా మారతానని ముద్రగడ సవాల్ విసిరారు. కానీ పవన్ ఎక్కడా పంతాలకు పోలేదు. సంయమనం పాటించారు. స్థిత ప్రజ్ఞతతో సొంత సామాజిక వర్గం నుంచి వచ్చిన ఒత్తిళ్లను అధిగమించారు. కూటమి ఏర్పాట్లో కాని, సీట్ల సర్దుబాటులో కాని ఏనాడు పునరాలోచన చేయలేదు. జన సైనికుల్లో ఎక్కడైనా చిన్న అసంతృప్తి ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల తర్వాతే ఏదైనా అని వారికి సర్ది చెప్పారు. ఎన్నికల సమయానికి అందరూ సర్దుకుపోయేలా చేశారు. జనసేన ఓటు తెలుగుదేశం, భాజపాకు బదిలీ కావాల్సిందేనని నిర్దేశించారు. జనసేన ప్రస్థానం 10 ఏళ్లు. అధికారం అనుభవించలేదు. కనీసం విపక్షంలోనూ లేదు. అయినా పవన్ కళ్యాణ్ చరిష్మా ఆ పార్టీ ఉనికికి పెట్టని కోటలా నిలిచింది. ప్రజల కోసం నిలపట్టం, అన్యాయంపై గొంతెత్తడం, అరాచకాన్ని నిలతీయటం, దౌర్జన్యాల్ని ఎదిరించటం వంటివన్నీ పవన్ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. జగన్ తప్పిదాల్ని నిలతీయటంలో పవన్ ఎక్కడా రాజీ పడలేదు. చివరకు తన వ్యక్తిగత జీవితంపై జుగుప్సాకర దాడికి దిగినా బెదరలేదు. జగన్ నుంచి రాష్ట్రాన్ని రక్షించడమే తన ధ్యేయమనుకున్నారు. అవసరమైన ప్రతిసారి పట్టుబిడుపులు ప్రదర్శించారు. జనం కోసం,
జగన్ వ్యతిరేక శక్తుల్ని ఒకే తాటిపైకి తెచ్చి కూటమి విజయం సాధించడంలో తనదైన పాత్ర పోషించారు. కాపుల ఓట్లు చీలకుండా కూటమికే పడేలా చూశారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. పల్నాడు జిల్లా లేమెల్లలో నందిగం సురేష్ పిఏ లక్ష్మణ్ వీరంగం సృష్టించాడు. అక్రమ ఇసుక లారీలు అడ్డుకున్న గ్రామస్తులను తొక్కిస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, నందిగం సురేష్ పిఏ వీరంగానికి సంబంధించిన సమాచారం ఏంటి? పల్నాడు జిల్లా అమరావతి మండలం లేమల్లిలో భారీ ఎత్తున ఇసుక తరలించేందుకు వైకాపా నాయకులు ప్రయత్నించారు. అయితే ఈ మాజీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అనుచరులు ఈ ఇసుక తరలించేందుకు రాత్రికి రాత్రే లారీలు తీసుకొచ్చి లేమల్లిలో ఉన్నటువంటి డంపింగ్ దగ్గర నుంచి ఇసుక తరలించే క్రమంలో స్థానికులు వారిని అడ్డుకోవడం జరిగింది. అయితే ఇది ఈ రోజు కాదు, అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా నందిగం సురేష్ అనుచరులు అదేవిధంగా వైకాపా నాయకులు అమరావతి మండలంలో ఇసుక నుంచి భారీ ఎత్తున అక్రమంగా ఇసుక తరలించడం అనేది జరుగుతూనే ఉంది. అయితే అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇన్ని రోజులు వాళ్ళు చేసిన ఇసుక తరలింపుని ఎవరు కూడా ప్రశ్నించినప్పటికి కూడా వాళ్ళు ఎవరిని లెక్క చేయక తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని వాళ్ళంతా కూడా భారీ ఎత్తున ఇసుకని తరలించుకోవడం, అక్రమంగా వ్యాపారం చేయడం చేశారు. అయితే నిన్న ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అదే వైకాపా ప్రభుత్వం పోయి తెలుగు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే క్రమంలో పూర్తిగా ఇంకా వీళ్ళకి అధికారం పోయింది, ఇంకా మనల్ని పూర్తి స్థాయిలో మనం వ్యాపారం చేసుకోలేము, మనం అక్రమంగా ఇసుక తరలించలేము అన్న ఉద్దేశంతో ఒక్కసారిగా ఉన్న ఇసుక మొత్తం తరలించాలన్న నిర్ణయానికి వచ్చేసి వాళ్ళంతా పెద్ద ఎత్తున లారీలు తీసుకొచ్చి లేమల్లిలో ఉన్నటువంటి ఇసుకలంతా కూడా తరలించేది ప్రయత్నించారు. అయితే స్థానికంగా ఉన్న గ్రామస్తులు అదేవిధంగా తెలుగుదేశం నేతలు కొంతమంది ఈ ఇసుక తరలింపును లారీలను అడ్డుకున్నారు. అదేవిధంగా వైకాపా అనుచరుల్ని ఇసుక తరలించడానికి వీల్లేదంటూ కూడా వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. అయితే వాళ్ళ అధిక సంఖ్యలో గ్రామస్తులు అదేవిధంగా తెలుగుదేశం నేతలు వీళ్ళంతా కూడా అడ్డుకోవడంతో లారీలను అక్కడే వదిలేసి వైకాపా నాయకులు నందిగం అనుచరులు అయితే వెళ్ళిపోయారు. అయితే ఉదయాన్నే నందిగం సురేష్ పిఏ వచ్చేసి ఉదయాన్నే మా లారీలను అడ్డుకుంటారా, మేము ఇన్ని రోజులు మా ఆటలు సాగాయి, ఇప్పుడు కూడా మమ్మల్ని ఎవరు ఆపలేరు, మాదే రాజ్యం, మా ఇష్టాపూర్వకంగా మేము చేస్తాం, మీరెవరు మమ్మల్ని అడ్డుకోవడానికి అన్నట్టుగా పెద్ద ఎత్తున ఉదయాన్నే వచ్చేసి ఆ లారీని తీసుకెళ్లే ప్రయత్నం చేసే క్రమంలో పెద్ద ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. అయితే అక్కడ గ్రామస్తులు అధిక సంఖ్యలో ఉండి అడ్డుకోవడంతో ఎట్లయినా సరే లారీని తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో నందిగం సురేష్ పియ్య ఒక్కసారికి లారీ ఎక్కి తొక్కించే ప్రయత్నం కూడా తొక్కించి ముందుకు తీసుకెళ్తారని మమ్మల్ని ఎవరు ఆపేదన్న ఒక అహంకార ధోరణితో వెళ్ళడం జరిగింది. అయితే ఇదే సమయంలో పోలీసులు సమాచారం రావడంతో పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ లేమల్లో చేరుకొని వెంటనే నందిగం సురేష్ పియ్యని అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. సో అదేవిధంగా అక్కడ ఉన్న లారీలను ఇసుక తరలించేటువంటి లారీలు ప్లస్ వైకాపా అనుచరులను అందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకోవడంతో ప్రస్తుతానికి అయితే అక్కడ వివాదం అయితే సద్దుమణిగింది. ధన్యవాదాలు వీరాంజనేయులు. నారా లోకేష్ కుర్రోడు, స్టాన్ఫోర్డ్ లో చదివాడు, సాఫ్ట్ గా ఉన్నాడు, ఫ్యాక్షన్ పద్మవ్యూహం పన్నితే బయటకు రాలేడని వైకాపా భావించింది. తద్వారా ఇక తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉండదని కుట్ర పన్నింది. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ 5 ఏళ్లలో కుట్రలు, కుతంత్రాలు, తప్పుడు కేసులు, దాడులకు ఎదురెడ్డి నిలిచి సత్తా చాటారు నారా లోకేష్.
క్రియాశీల రాజకీయాల్లో లోకేష్ ప్రవేశించిన నాటి నుంచి ఎలాంటి అవినీతి ఆరోపణలు ఇతరత్రా కేసులు లేకున్నా గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం 22 తప్పుడు కేసులు బనాయించింది. వీటన్నింటినీ తట్టుకుంటూనే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి విజయం అందించడంలో లోకేష్ క్రియాశీలకంగా వ్యవహరించారు. ఎన్నికల వ్యూహాలు, పొత్తుల చర్చలు, లీడర్ల మధ్య సమన్వయం, పోల్ మేనేజ్మెంట్, కార్యకర్తలకు నాయకత్వ శిక్షణ ఇప్పించి వారిని భావి నాయకులుగా తీర్చిదిద్దడంలోనూ తెర వెనుక లోకేష్దే కీలక పాత్ర. నారా లోకేష్ తెలుగుదేశం మేసం తిప్పారు. పార్టీలో 2013 నుంచి క్రియాశీలక పాత్ర పోషిస్తున్న లోకేష్ 2014 ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వహిస్తూ ఆనాడు పోటీకి దూరంగా ఉన్నారు. తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికై 3 శాఖల మంత్రిగా బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తించారు. 2019లో ప్రత్యక్ష ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి 5,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఓటమే లోకేష్ను రాటుదేల్చింది. అపజయం నుంచి గుణపాఠం నేర్చుకునేలా చేసింది. ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదు, మరింత దూకుడుగా పనిచేస్తూ విజయాన్ని సొంతం చేసుకోవడమని నిర్ణయించుకున్నారు. పోయిన చోటే వెతుక్కోవాలి అన్న నానుడిలాగే ఓడిపోయిన చోటే గెలవాలనే పట్టుదలతో మంగళగిరి నియోజకవర్గంలో పాగా వేశారు. మరోవైపు 23 సీట్లకే పరిమితమై అధికార వైకాపా దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న తెలుగుదేశం పార్టీ నేతలకు నేనున్నానంటూ అండగా నిలబడ్డారు. పార్టీ శ్రేణులకు కష్టమొస్తే క్షణం ఆలస్యం చేయకుండా సాయం అందించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నాయకులతో మాట్లాడుతూ ధైర్యం నింపారు. ఒక్క కేసు కాకపోతే 100 కేసులు పెట్టుకోండంటూ సవాలు విసిరారు. చట్టాల్ని చుట్టం చేసుకుని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల్ని వేధిస్తున్న వారికి రెడ్ బుక్ వార్నింగ్ ఇచ్చి సంచలనం సృష్టించారు. ఎదురైన ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని 2024లో తెలుగుదేశం, భాజపా, జనసేన కూటమి విజయానికి లోకేష్ బాటలు వేశారు. వైకాపా అరాచక పాలనలో మూగబోయిన జనస్వరాన్ని చైతన్యపరిచి వారి గళాన్ని వినిపించేందుకు 2023 జనవరి 27న యువగళం పాదయాత్రను కుప్పం శ్రీ వరదరాజస్వామి ఆలయం నుంచి లోకేష్ ప్రారంభించారు. కోట్లాది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రజా చైతన్యమే లక్ష్యంగా ఈ యాత్ర ముందుకు సాగింది. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2004 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు 3,132 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగించారు. సమస్యల ప్రత్యక్ష పరిశీలన, పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలు, సత్వర సాయం, మేధోమదనం, అన్ని వర్గాల ఆకాంక్షలు తెలుసుకున్న ఓ రాజకీయ యువ పరిశోధకుడు సాగించిన మహా ప్రయాణంలా యువగళాన్ని మలచుకున్నారు. 70 బహిరంగ సభలు, 155 ముఖాముఖీలు, 8 రచ్చబండలు, 12 ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్న లోకేష్ 1,50,00,000 మందితో మమేకమై ప్రజల్లో చైతన్యం కలిగించారు. 4,353 వినతి పత్రాలు స్వీకరించి వివిధ వర్గాల సమస్యలు తెలుసుకున్నారు. అధికార అండతో వైకాపా సాగిస్తున్న అణచివేత, అవినీతి, అరాచక పాలనపై ప్రజలు ఎదురు తిరగడం మొదలుపెట్టారు. హక్కుల కోసం అరచి గొంతును ఉక్కు బూట్లతో తొక్కే పాలక కర్కశ ఖాకీ పోలీస్ రాజ్యం పోవాలి. జగన్నాటక కీటక చీకటి యువగళం పాదయాత్రతో లోకేష్ ప్రజల్లో భరోసా, పార్టీలో నూతనోత్తేజం నింపారు. 2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయానికి ఈ పాదయాత్ర కూడా దోహదం చేసింది. హత్యకు గురైన విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళితే కేసు, ట్రాక్టర్ నడిపారని ఓ కేసు, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని మరో కేసు, స్టూలు ఎక్కి మాట్లాడారని ఇంకో కేసు, ఇలా ఏ కేసు పడితే ఆ కేసును లోకేష్ పై పోలీసులు బనాయించారు. యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకు వైకాపా సర్కారు చేయని ప్రయత్నం లేదు. మొదట్లోనే సాగనిస్తే పాదయాత్ర, సాగనివ్వకుంటే దండయాత్ర అంటూ ప్రకటించి వైకాపా కవ్వింపు చర్యల మధ్యే లోకేష్ ముందుకు సాగారు. ఓవైపు తనపై కేసులు, మరోవైపు తండ్రి అక్రమ అరెస్టు, ఇంకోవైపు నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులతో లోకేష్ న్యాయ పోరాటాన్ని నమ్ముకున్నారు. ఢిల్లీలో మకాం వేసి న్యాయ కోవిదులతో చర్చలు, మరోవైపు కేంద్రంతో అప్పుడే పొత్తులు, ఎత్తులు ముగించి వచ్చారు. తాత ధైర్యం, తండ్రి దార్శనికత, మేనమామ దూకుడు కలగలిసిన లోకేష్ జగనాసుర రాజకీయ పద్మ వ్యూహాన్ని ఛేదించారు. నాయకులకు ధైర్యం,
పార్టీ శ్రేణులకు అండగా ఉంటూనే ప్రత్యర్థి పొత్తుల ఎత్తులు, అధికార అహంకారానికి ఎదురొడ్డి పోరాడారు. తెలుగుదేశం పార్టీని మరో 30 ఏళ్ల పాటు నడిపించే రథ సారథిగా తనను తాను తయారు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తుంది. భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీకి లేని కార్యకర్తల సంక్షేమ విభాగాన్ని ఏర్పాటు చేసిన లోకేష్ దానిని దిగ్విజయంగా నడిపిస్తున్నారు. కార్యకర్తలు వారి కుటుంబ సభ్యుల విద్య, వైద్యం, వివాహం, ఆర్థిక అవసరాలలో ఆదుకుంటూ కొండంత అండగా నిలుస్తున్నారు. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వారి కుటుంబానికి ప్రమాద బీమా అందించి ధీమా కల్పిస్తున్నారు. కార్యకర్తల బాగోగులు చూసుకునే బాధ్యత లోకేష్కు అప్పగిస్తున్నామని 2014 మహానాడులో చంద్రబాబు ప్రకటించారు. నాటి నుంచి నేటి వరకు కార్యకర్తల పెన్నిధిగా వ్యవహరిస్తున్న లోకేష్ సంక్షేమ నిధితో ఆదుకుంటున్నారు. ఇప్పటి వరకు 1500 మందికి పైగా కార్యకర్తల పిల్లల చదువులకు సాయం చేశారు. వివిధ ప్రమాదాల్లో మరణించిన సుమారు 5000 మంది కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల బీమా అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న అనేక మంది కార్యకర్తలకు వైద్య సాయం అందించారు. సుమారు 2000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. సుమారు 5000 మంది కార్యకర్తల కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలిచి ఆర్థిక సాయం చేశారు. 100 రూపాయలతో సభ్యత్వం తీసుకున్న తెలుగుదేశం కార్యకర్తల సంక్షేమం చూసేందుకు లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం సంక్షేమ విభాగం అవిశ్రాంతంగా పనిచేస్తుంది. ఎన్టీఆర్ మోడల్ స్కూళ్ల ద్వారా ఉచిత విద్య, ఉపకార వేతనాలు, ప్రైవేటు స్కూళ్లలోనూ ఫీజుల్లో రాయితీలు, చదువు పూర్తయిన వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సాధించేలా నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. జెండా మోసే కార్యకర్తకు అండగా నిలిచిన లోకేష్ను తెలుగుదేశం లీడర్ నుంచి కేడర్ వరకు అంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. రౌడీ, గూండా, ప్రాంతీ, విస్కీ, ఇసుక మాఫియా, దౌర్జన్యాలు, భూకబ్జాలు, కరోనా ఆంక్షలు ముగిశాక చాలా రోజుల తర్వాత కనిపించిన లోకేష్ న్యూ లుక్ చూసి తెలుగుదేశం నేతలు ఆశ్చర్యపోయారు. లావుగా, నున్నగా షేవ్ చేసిన లోకేష్ను చాలా రోజులుగా చూసిన జనానికి ఈసారి యువనేత కొత్తగా కనిపించారు. లైట్గా గడ్డం, సన్నని మీసకట్టు, స్లిమ్గా అదిరిపోయే లుక్తో గెటప్ మార్చారు. జనసేనతో జట్టు కట్టడం, ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ కావడం వెనుక లోకేష్ రాజనీతిజ్ఞత బయటపడింది. చంద్రబాబు అరెస్టు సమయంలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. తెలుగుదేశం, భాజపా, జనసేన కూటమిగా ఏర్పడ్డాక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీతో కలిసి లోకేష్ సభలో పాల్గొన్నారు. ఏపీలో పరిస్థితులను ప్రధానికి వివరించారు. ప్రధాని సభలో విజయవంతం కావడానికి తెరవెనుక కీలకంగా వ్యవహరించిన లోకేష్ను మోదీ అభినందించారు. వేదికపై తన పక్కనే నారా లోకేష్కు స్థానమిచ్చారు. ప్రధానికి స్వాగతం పలికేటప్పుడు తన మంగళగిరి నియోజకవర్గం గొప్పతనాన్ని, పద్మశాలీల కృషి, సృజనాత్మకత కళను మోదీ దృష్టికి తీసుకెళ్లడంలో గొప్ప పరిణతి ప్రదర్శించారు. తమిళనాడు భాజపా అధ్యక్షుడు పోటీ చేసిన పార్లమెంటు స్థానం పరిధిలో ప్రచారానికి ప్రత్యేకంగా భాజపా ఆహ్వానించిందంటేనే లోకేష్కు ఎంతటి ప్రాధాన్యత ఉందో అర్థమవుతుంది. ఉరుముకు మెరుపు తోడైతే ప్రళయ గర్జనలే. ఇరు పార్టీలకు చెందిన 2 యువ అగ్రనేతలు చేయి కలిపితే అది జన ప్రభంజనమే అవుతుంది. చంద్రబాబు అరెస్టు సమయంలో యువగళం పాదయాత్రలో ఉన్న లోకేష్ తన తండ్రి వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హుటాహుటిన ఏపీకి తరలివచ్చారు. పవన్ కళ్యాణ్ను అష్టదిగ్బంధనం చేశారు పోలీసులు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ లోకేష్ న్యాయ పోరాటానికి తాను అండగా నిలుస్తున్నట్టు ప్రకటించారు పవన్. చంద్రబాబు జైలు నుంచి బయటకొచ్చే వరకు మద్దతుగా నిలిచిన పవన్ తనకు దేవుడిచ్చిన అన్నయ్య అని లోకేష్ ప్రస్తావించారు. వైకాపా అరాచక పాలన అంతమే తన పంతమని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని మాటిచ్చిన జనసేనాని రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని భాజపాతోనూ పొత్తు కుదిర్చారు. పవన్, లోకేష్ ఇద్దరూ ఇరు పార్టీల అగ్రనేతలుగా కాకుండా కుటుంబం అనే రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఎన్ని త్యాగాలకైనా, ఎంతటి పోరాటానికైనా రెడీ అంటూ రంగంలోకి దిగిన సొంత అన్నదమ్ముల్లాగే పనిచేశారు. అభ్యర్థుల ఎంపికలోనూ, సభల నిర్వహణలోనూ, మేనిఫెస్టో ప్రకటనలోనూ ఉమ్మడి కార్యాచరణ స్పష్టంగా కనిపించింది. యువనేతల మధ్య సమన్వయం, పరస్పర గౌరవ భావం, సోదర బంధం కూటమికి అఖండ విజయాన్ని అందించాయి. పౌరుషాల రక్తం చిమ్మె ప్రతి యువతి యువక పిడికిళ్ళు కోరే స్వప్నాలు తీర శిఖరాలను చేరాలి.